అండ్ బికాజ్ ఏంటి అంటే కొంతమంది లెజెండ్స్ని కలవాలి అంటే వేరే వేరే చాలా టైం పడుతుంది, అసలు కలవడం ఈజీ కాదు. కానీ రెహమాన్ సార్ని మీరు కలవడం, ఆయన మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, అసలు అది ఎక్స్పెక్ట్ చేశారా ఎప్పుడైనా మీరు లైఫ్లో? కల్లో కూడా అనుకోండి. అంటే ఏఆర్ రెహమాన్ గారు వచ్చి, అంటే అది చెప్తున్నాం కదండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెస్టినీ ఇస్ వాట్ ఐ ఫీల్. 99% ఇస్ మై హార్డ్ వర్క్ అండ్ 1% ఇస్ దట్ డెస్టినీ లక్ ఇస్ వాట్ ఐడ్ సే. సూపర్, బాగా చెప్పారు. 99% హార్డ్ వర్క్ అండ్ 1% ఇస్ ద డెస్టినీ. ట్రూ, బికాజ్ మా నాన్నగారు అదే అంటారు, మా అమ్మగారు నాన్నగారు ఒకటే అంటారు. లైక్ ఇన్ దట్ 100% genre చాలా మంది, మిలియన్స్ ఆఫ్ దెమ్ విల్ వర్క్ ఫర్ 99%. కానీ ఆ 1% ఫ్యాక్టర్ అన్నది లక్ అండ్ డెస్టినీ. లైక్ యూ నీడ్ టు మేనిఫెస్ట్ దాట్. అది మేనిఫెస్ట్ చేసుకుంటే కానీ రాదు. ఓకే, లైక్ ఓకే నేను చేస్తాను అని చెప్పి వదిలేయడం కాకుండా అది నీదే అని చేసావు అనుకో, you never know. If you don't get it, you don't get it. But if you get it, that is because of your hard work that is showing there. And of course, the luck that you have. బట్ రియల్లీ వండర్ఫుల్. నేను అసలు ఆ ఇంటర్వ్యూ చూసి అసలు కంప్లీట్గా అనుకున్నా, అప్పుడెప్పుడో రెహమాన్ గారిని చూడడానికి ఒక ప్రోగ్రామ్కి వెళ్తే ఫస్ట్ రోలో నుంచి లాస్ట్ రో వరకు ఏదో మిడిల్లో ఒక 2వ 3వ రోలో కూర్చొని ఇలా చూసి బాగా అనుకున్నా. బట్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు అనిపించింది ఐఎమ్ రియల్లీ వెరీ ప్రౌడ్. బికాస్ ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడి వరకు వెళ్ళి అతనితో మీరు సార్తో పక్కన కూర్చొని తను మిమ్మల్ని క్వశ్చన్ చేయడం, మీరు దానికి ఆన్సర్ చేయడం, అండ్ అసలు మీ గురించి తెలుసుకోవాలని తను చాలా క్యూరియస్గా వెయిట్ చేయడం, హౌ అంటే అది మీకు డెఫినెట్గా ఒక పెద్ద మెమరీ అనుకుంటే ఎప్పటికీ. లైక్ ద బిగ్గెస్ట్ మెమరీ. అంటే ఏఆర్ రెహమాన్ గారి పాటలు వింటూ లైక్ పెరిగిన వాడిని, ఒక్కరోజు ఏఆర్ రెహమాన్ గారు పక్కన కూర్చుని ఆయన ఇంటర్వ్యూ అది ఇంత తక్కువ టైంలో అంటే అది ఎలా చెప్పాలంటే యాక్చువల్గా నా వన్ ఆఫ్ మై ఒరిజినల్ సాంగ్స్ అది నెక్సా మ్యూజిక్ అని చెప్పి, నెక్సా కార్ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇండిపెండెంట్ సాంగ్స్ ఎవరైతే సొంతంగా చేస్తారో వాళ్ళకి దే సెలెక్ట్ దమ్. అండ్ అవుట్ ఆఫ్ 15,000 people, fortunately, again I'm not saying fortunately and luckily I got selected for the top 30. Okay, and I'll be honest, నాకు అసలు ఏమీ తెలీదు దాని గురించి. అసలు ఐ డెంట్ ఈవెన్ నో దట్ ఏఆర్ రెహమాన్ సార్ ఇస్ ద పర్సన్ అని. బికాజ్ నాకు ఎలా చెప్పారంటే బిగ్ జడ్జెస్ విల్ లైక్ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు ఈ 30 మందిని. అండ్ నాకు వన్ డే ఐ గెట్ అ కాల్ ఫ్రమ్ ద నెక్సా పీపుల్, అండ్ కావ్య అని చెప్పి షీ వాజ్ ద పర్సన్ హూ కాల్డ్ మీ. అండ్ ఆవిడ కాల్ చేసి, హేమంత్ కంగ్రాచులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ ఫర్ ద టాప్ 30 ఆఫ్ నెక్సా. థ్యాంక్ యూ సో మచ్. ఐ డెంట్ నో వాట్ ఇస్ దాట్. సో అండ్ షీ సేస్ దట్ ఏఆర్ రెహమాన్ సార్ లవ్డ్ యువర్ సాంగ్. లైక్ ఐ వాజ్ లైక్ ఏఆర్ రెహమాన్ అని నేను విన్నట్టున్నాను. ఏఆర్ రెహమాన్ గారు అంటున్నారు కదా, అంటే ఎవరు? ఏఆర్ రెహమాన్ ద మ్యూజిక్ డైరెక్టర్. అంటే ఏఆర్ రెహమాన్ సార్ లవ్డ్ యువర్ సాంగ్. ఆయన లైక్ టాప్ 30 మెంబర్స్ది ఒక ఆన్లైన్ వీడియో కాల్ లాగా చేస్తారు ఒక, అండ్ హీల్ బి టాకింగ్ టు ఆల్ ఆఫ్ యూ గైస్ పర్సనలీ అని. అంటే ఐ గోట్ లైక్ ఒక్క నిమిషానికి లైక్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఓకే, అండ్ నమ్మడానికి కొంచెం టైం పట్టిందా? ట్రూ నిజమే. అంటే దాని తర్వాత ఆయన వీడియో కాల్ చేశారు ఏఆర్ రెహమాన్ గారు. రెహమాన్ గారు కాల్ చేసి వీడియో కాల్ చేసి అందరితోని మాట్లాడుతూ, నాతో ఆయనకి ఎలా అంటే, ఓ యువర్ మాధురి రైట్ అంటే, మాధురి కాదండి మధురి హేమంత్. ఓ హేమంత్, ఓకే. అండ్ ఆఫ్టర్ దట్ హీ స్టార్టెడ్ టాకింగ్ టు మీ ఇన్ తెలుగు. ఆయన తెలుగులో ఎలా ఉన్నారు, బాగున్నారా అని వీడియో కాల్లో. అండ్ ఐ వాజ్ లైక్, అయ్యో బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? ద సేమ్ థింగ్ దట్ హ్యాపెండ్. ఓకే, దాని తర్వాత ఈ ఇయర్లో మమ్మల్ని ముంబై పిలిచారు, మా టాప్ 30 మెంబర్స్ని. అండ్ అలా ఆ రోజు ఇట్ వాజ్ లైక్ హీల్ బి ఇంటర్వ్యూయింగ్ అస్. అండ్ అలా ఆయన టాప్ 30లో నుంచి టాప్ 4, లైక్ 1 2 3 4 అని కాదు, టాప్ 4 ఆర్ ద విన్నర్స్ అని. సో ఆయన డిక్లేర్ చేస్తారని చెప్పి ఆయన సేమ్ నాకు ఇంటర్వ్యూ చేయడానికి వచ్చినప్పుడు ఐ సాట్ అండ్ హీ వాజ్ లైక్ మాధురి అని చెప్పి, అలా అంటే హేమంత్ అయ్యో ఐ నో అని చెప్పి, ఎలా ఉన్నారు బాగున్నారా అని చెప్తే. బట్ అంతమంది 30 members లో మిమ్మల్ని రికగ్నైజ్ చేయడం అంటే నాట్ ఈజీ థింగ్ కదా. అండ్ లైక్ ఆఫ్టర్ దాట్ ఐ గెట్ టు నో ద ఫ్యాక్ట్ దట్ ఆయన క్యారవాన్ లోకి వెళ్ళి ఆయన అందరి పాటలు వింటూ, ఆఫ్టర్ దట్ హీ కమ్స్ అండ్ హీ అనౌన్సెస్ మీ యాజ్ ద విన్నర్ ఆఫ్ దట్ నెక్సా. అండ్ ఆఫ్టర్ దట్ నేను ఇంకా నమ్మలేక, అంటే అక్కడ ఏమైందనంటే ఐ విల్ టెల్ యూ, నెక్సా మ్యూజిక్ అందరం స్టేజ్ మీద ఉన్నాము. ఐఎమ్ లైక్ అక్కడ దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ లైక్ మైండ్ బ్లాగింగ్లీ దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. అండ్ వాళ్ళ ముందు నేను నించోవడం అనేది ఇట్స్ లైక్ అ బ్లెస్సింగ్ ఫర్ మీ. సో నేను ఒక సైడ్లో నించుని ఉన్నాను, ఐ వాజ్ ఆ గుంపులో ఎక్కడో సైడ్లో నించుని ఉన్నాను. అండ్ సడన్లీ ఏఆర్ రెహమాన్ సెడ్స్ మధురి హేమంత్ అండ్ ఐమ్ లైక్ లుకింగ్, ఎవరు హేమంత్ నా పేరుతోనే ఉన్నారని చెప్పి ఐ వాజ్ లుకింగ్. అండ్ ఎవ్రీబడి వర్ లుకింగ్ ఎట్ మీ, దే లైక్ గో అని. లైక్
డైజెస్ట్ చేసుకోవడం, లైక్ ఇట్స్ లైక్ ఇట్ టేక్ మీ 1 minute టు అండర్స్టాండ్ ఏమైంది అని. అండ్ ఏఆర్ రెహమాన్ సార్ కాల్స్ మీ అండ్ హీస్ లైక్, ఐ న్యూ యూ విల్ బి ద విన్నర్. అండ్ ఆఫ్టర్ దట్ ఐ గెట్ టు నో ద ఫ్యాక్ట్ దట్ ఇన్ క్యారవాన్ హీ వాస్ డాన్సింగ్ టు మై సాంగ్ అని. Yeah, he was dancing to my song and they told me that the Nexa people, and he loved your song. That is like ఇంకేం కావాలి. రెహమాన్ సార్ ని అంత ఇంప్రెస్ చేసిన సాంగ్ నాకు తెలుసు, బట్ అందరికి తెలియాలి. సో ఒక్కసారి ఆ సాంగ్ తప్పకుండా. కుమారి కళ్ళతోనే నన్ను చూసి మనసు దోచి ఒక్కసారి ముక్కు సూటి మాటలన్నీ నాతో చెప్తూ ఉంటే నాకు నేను మరిచిపోతూ విరిచిపోతూ ఉండలే. ఇలాంటివన్నీ పుస్తకాల్లో చదివినట్టు ఉంటే గాలిలోన గమకమేదో నాతో పాట పాడినట్టు గుండెలోన గంటలన్నీ గట్టి గట్టిగానే కొట్టనే. చూపే చాలే బంగారం, మాటల్లోనే మందారం, నువ్వు నాకు ఎంతెంత ఎంతెంత ఎంతెంతగానో నచ్చేసావులే. నేను ఎన్నెన్ని ఎన్నెన్ని ఎన్నెన్నిసార్లు చెప్పినానులే ఉన్నానులే. థ్యాంక్ యూ సో మచ్. రియల్లీ హేమంత్ గారు, అసలు ఆయన మిమ్మల్ని పొగడం అనేది ఏ మాత్రం తక్కువ కాదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అసలు వాట్ ఏ వండర్ఫుల్ సాంగ్ అండి, ఎంత బాగా పాడుతున్నారు. ఏంటి మీకు ఈ పిచ్ అనుకోవాలా దీన్ని? బికాస్ ఐ విల్ ఆస్క్ యూ, జనరల్ గా ఎవరో కంపోజ్ చేసిన సాంగ్స్ పాడడం అనేది చాలా అద్భుతంగా పాడతారు, కొంతమంది రీక్రియేట్ చేస్తారు. బట్ వాయ్ మీరు ఎందుకు ఇంత ఓన్ కంపోజిషన్ తో ఎందుకు ఇంత ప్యాషనేట్ గా పాడుతున్నారు? అంటే ప్యాషన్ ఇస్ ఆఫ్ కోర్స్ వన్ థింగ్. సెకండ్ థింగ్, లాజికలీ ఇఫ్ ఐ హ్యావ్ టు సే, ఇప్పుడు ఏంటంటే లైక్ రైట్ నౌ వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఎవ్రీ డే దర్స్ అ న్యూ సింగర్, అండ్ ఎవ్రీబడి ఈజ్ లైక్ రోజు రోజుకి ఆ సింగర్స్ టాలెంట్ అండ్ ఈజ్ లైక్ ఆన్ ద నెక్స్ట్ లెవెల్. ఓకే, సో అలాంటి టైంలో there's a possibility that you might or you might not get a chance. Okay, so I was in that space where like నాకు ఛాన్స్ ఇచ్చే బదులు నేనే లైక్ నా సొంతంగా ఒక పాట చేసి లైక్ వాట్ ఇఫ్ ఐ కెన్ మేక్ ది ఆడియన్స్ ఫీల్ దట్ ఎమోషన్. ఓకే, ఆ ఆడియన్స్ ఇఫ్ వాళ్ళు నా పాటలకు వింటూ అండ్ వాళ్ళ ఎమోషన్ ఫీల్ అయితే దట్స్ లైక్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ మీ. నా మెయిన్ గోల్ హ్యాస్ టు బీ లైక్ if I get any music direction or, and also when I'm singing I'm collaborating with a lot of people. So I'm collaborating with people who have a lot of talent కానీ వాళ్ళ దగ్గర ఎక్స్పోజర్ లేదు, సపోర్ట్ లేదు. సో లైక్ సూపర్ సింగర్స్ లో వెంకటేష్ అని చెప్పి నా ఫ్రెండ్ ఉన్నాడు. సో జొమాటో ర్యాపిడో జొమాటో డ్రైవర్. తను మీరు కూర్చున్న ప్లేస్ లోనే 1 year బ్యాక్ తన ఇంటర్వ్యూ జరిగింది. తను లైక్ హీస్ లైక్ మై బెస్ట్ ఫ్రెండ్. ఓకే, సో తనతో పాట చేస్తున్నాను. నెక్స్ట్ అలా కాకుండా ఐఎమ్ వర్కింగ్ విత్ పీపుల్ ఫ్రమ్ నెక్సా యాజ్ వెల్. ఓకే, like I'm making Tamil Telugu collaboration, Hindi Telugu collaborations. Okay, ala chesunnanu. And also I'm working with a lot of other artists who have a lot of talent. Wow. కానీ వాళ్ళ దగ్గర లైక్ అంత ఎక్స్పోజర్ లేదు, అంత సపోర్ట్ లేదు. సో నా మెయిన్ డ్రీమ్ ఇస్ టు బ్రింగ్ దోస్ ఆర్టిస్ట్. సో టాలెంటెడ్ పీపుల్ ని ఎక్కడున్నా కానీ వెతికి తీసుకొచ్చి వాళ్ళు ఏంటి అనేది ప్రూవ్ చేయడం మీ టార్గెట్. నేనైతే అసలు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ లేదు పెద్దవాళ్ళు అయితే మెసేజ్ చేయకూడదు. నేను లైక్ ఐఎమ్ ఫ్రమ్ అ రియలీ స్మాల్ ప్లేస్. ఓకే, ఐవ్ కమ్ ఫ్రమ్ అ రియలీ స్మాల్ ప్లేస్. సో నేను ఎవరికైనా ఇఫ్ ఐ లైక్ ఎనీథింగ్ ఐ విల్ మెసేజ్ దెమ్. I'll be like, I'm making this song, are you okay to work with me? I'm working with a lot of people right now as well. Okay, so ala chestunna. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.